హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇంకా ఈరోజు అయితే బ్లింకిట్లో ఆర్డర్ చేసామన్నమాట. అదేమో కవర్ పైకి తెచ్చేలోపే చిరిగిపోయింది. ఇప్పుడు పేపర్ కవర్స్ ఇస్తున్నారు కదా, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పట్టుకుంటే మొత్తం కింద నుంచి వచ్చేసినాయి. కొన్ని అయితే ఇదిగోండి, ఈ గాజులతో అయితే నేను హల్వాలా చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. అందులో ఎక్కువ పంచదార, బెల్లం అవి వేయకుండానే కొద్దిగా హనీ వేసి చేయొచ్చు. ఈసారి అయితే మీకు అది చూపిస్తాను. ఇంకా కొన్ని అయితే ఇంకా రేగుపళ్ళు అలాంటివి కూడా ఇందులో ఉన్నాయండి. ఇంకా కావాల్సినవన్నీ ఈరోజైతే ఇంకా ఆర్డర్ చేసామన్నమాట. ఈరోజైతే ఇంకా పెళ్ళికి వెళ్ళాల్సిన పని కూడా ఉందండి. తొందరగా పనులన్నీ చేసుకుంటే తొందరగా వెళ్ళగలం. 2 ఫంక్షన్లు ఉన్నాయి ఈరోజు. పిల్లలేమో ఒకవైపు తేమలు రండి, నేనైతే నా పనుల వరకు నేను చకచక చేసేసుకుంటాను. ఈరోజు 2 ఫంక్షన్లకి వెళ్ళే ఇవి ఉన్నాయండి. 2 ఫంక్షన్లు ఉన్నాయి. అయితే నేను ఈ గాజర్ హల్వా కొన్ని రెసిపీస్ అయితే చేసేసి వీడియో షూట్ చేసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇంకా ఈ పనులు చేసుకుంటా కూర్చుంటే ఇక్కడే టైం అంతా అయిపోతుంది. ఈ పిల్లలేమో గబుక్కున ఒక పట్టాన్న అయితే తెమలరు. అందుకని ఇంకా వచ్చినాక ఈ ఫంక్షన్ అంతా అయిపోయినాక వచ్చినాక చూసుకుందామని చెప్పి మా పాపనైతే సర్దేమన్నాను. సో వీడియో అయితే కంటిన్యూ చేసే ముందు నేను యూజ్ చేసే స్కిన్ కేర్ కిట్ అయితే మీకు చూపిస్తాను. సో నాకైతే యాక్చువల్గా కాంబినేషన్ స్కిన్ ఎలా అంటే నా నోస్ అండ్ చిన్న అయితే ఆయిలీ అండ్ ఫేస్ అంతా డ్రైగా ఉంటుంది. సో నేనైతే ఒకసారి ఇన్స్టాలో చూసి క్యూర్ స్కిన్ యాప్ అయితే ట్రై చేశాను. సో క్యూర్ స్కిన్ యాప్లో డాక్టర్సే మనతో డైరెక్ట్గా చాట్ చేస్తారు అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఒక్కటే కాదు, మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. సో చూడండి, మనకైతే కిట్ ఇలా వస్తుంది. మనకైతే ఇదంతా కూడా కంప్లీట్ కస్టమైజేషన్ చేసిస్తారు. ఇంట్లో సన్ స్క్రీన్ అండ్ అన్నీ ఉంటాయి. సో యాప్లో అయితే ఫస్ట్ మన ఫేస్ని స్కాన్ చేస్తారు. నేనైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, అన్ని యాంగిల్స్ నుంచి అనమాట. ఫ్రంట్ యాంగిల్ నుంచి, సైడ్ యాంగిల్ నుంచి ఇలా ఫేస్ అంతా స్కాన్ చేశాక మనకి ఏ ట్రీట్మెంట్ అయితే బెస్టో మనకైతే కిట్ కస్టమైజేషన్ చేసి పంపిస్తారు. యాప్లో అయితే నా ఫేస్ స్కాన్ చేశాక నాకైతే కిట్ ఇచ్చారు. బట్ అందరి స్కిన్ ఒకేలా ఉండదు కదా, సో ఎవరి స్కిన్కి ఏది సెట్ అవుతుందో అదైతే ట్రీట్మెంట్ ఇస్తారు. అంతేకాదు మనకైతే రెగ్యులర్గా చెకప్ చేస్తారు. ఎలా అంటే 20 డేస్కి ఒకసారి మన ఫోటో అయితే యాప్లో అప్లోడ్ చేయాలి. సో అది చూసి మన స్కిన్ ఎంతవరకు హీల్ అయిందో డాక్టర్స్ అయితే మనకు చెప్తారు. నాకైతే నచ్చింది ఏంటంటే వీళ్ళందరూ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్. సో స్క్రీన్ మీద అయితే నా కోడ్ చూస్తున్నారు కదా, ఇదైతే అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. నేనైతే డిస్క్రిప్షన్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం వండాలని కంగారు పడకుండా మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మనం ఇలా జ్యూస్ లాగా లేకపోతే తినడానికైనా ఇలా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇలా కోసుకున్నాం అనుకోండి, వెజిటేబుల్ జ్యూస్ అన్నా బాగానే ఉంటుంది. ఇలా ఇప్పుడు సీజన్ కాకపోయినా ఇది బ్లింకిట్లో ఆర్డర్ చేసామండి. మామూలుగా బయట అయితే ఇది ఎక్కువే తీసుకునేవాళ్ళు. ఎంత 56 పడింది, అయినా చాలా ఫ్రెష్గా వచ్చింది చూడండి. చాలా వరకు అయితే అన్ని ఫ్రూట్స్తో కలిపి ఇలా ముక్కలు ఇచ్చేస్తాను. ఈరోజు ఎందుకో జ్యూస్ చేయాలనిపించింది. ఇందులో అసలు ఏం కలపక్కర్లేదండి. అవి మనం పుచ్చగింజలు మామూలుగానే తింటాం కాబట్టి అవి ఏమి చేయదు, ఏమి ఉండవు. అయితే మనం గింజలు కూడా తీయాల్సిన పని లేదు. నేనైతే అలాగే గ్రైండ్ చేసేసాను. అందులో నీళ్ళు కానీ అసలు ఏం కలపలేదు చూడండి. పంచదార కానీ హనీ కానీ అసలు ఏం అక్కర్లేదు. ఇలా ట్రై చేసి చూడండి. పుచ్చు ముక్కలు ఎలా ఉన్నాయో మనం అలా వేసి తిప్పామంటే నాకైతే ఇలా గిన్నె నిండా వచ్చింది జ్యూసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ ఇచ్చినా తాగామంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇప్పుడు సీజనల్గా వచ్చాయి గ్రీన్ బఠానీ కూడా బాగుంటాయి చూడండి. ఫ్రెష్గా కాయలు వస్తున్నాయి కదా, మనం అలా కొవల్చుకొని పిల్లలకి ఇలా ఒక్కో బౌల్ నిండా ఇచ్చేస్తాను. ఇవేమో ఎయిర్ ఫ్రైర్లో కాల్చిన చిలకడ దుంప ముక్కలు, ఇది కూడా బాగుంటాయి. ఇవేమి రేగ్గాయ, గ్రీన్ రేగ్గాయలు పెద్దవి వస్తున్నాయి కదండి, అదే రేగ్గాయలు, ఒక యాపిల్ ముక్కలు అలా అయితే బ్రేక్ఫాస్ట్ కింద రెడీ చేసి ఇచ్చేసాను. మార్నింగ్ ఇలా తిన్నామంటే మనకు కూడా అండి చాలా లైట్గా తేలిగ్గా ఇంకా ఎన్ని పనులన్నా చేసుకోగలుగుతాము. ఈ మధ్య ఏంటంటే మా చిన్న అబ్బాయికి నేను డ్రై నట్స్ అన్నీ ఒక బాక్స్లో వేసి ఇచ్చాను తింటా ఖాళీగా ఉన్నప్పుడని. నేను ఎలా ఇచ్చానో అలాగే తీసుకొని వచ్చేసాడు వాడు. ఇంక ఇలా కాదని చెప్పి ఇవన్నీ డ్రై నట్స్ అన్నీ వేసి చక్క లడ్డూలా చేద్దామని చెప్పి ఇదిగోండి కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు, పల్లీలు కూడా వేసుకోవచ్చు.
గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు విడిగా అంత తినలేము నానబెట్టినప్పుడు. ఇలా మనం చక్కగా ఇలా ఫ్రై చేసేసామనుకోండి, ఒక స్పూన్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ లడ్డు తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఈ అవిసె గింజలు ఒకసారి బెల్లం వేసి చుట్టానండి, అది ఎందుకు టేస్ట్ అంత బాగా ఎవ్వరూ ముట్టుకోలేదు. ఇంకా ఇలా డ్రై నట్స్తో పాటు అన్నీ కలిపి వేసేస్తే ఇంకా విడిగా తీయలేరు కదా, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. కొన్ని నువ్వులు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్సు ఇలా అన్నీ వేసి లో ఫ్లేమ్లో మనం లైట్గా ఇలా వేయించుకున్నామంటే అది వేగేటప్పుడే మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది. నువ్వులు అయితే లాస్ట్లో వేస్తున్నాను చూడండి, నువ్వుల్లో కూడా మనకి మంచి కాల్షియం ఉంటుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంకా పల్లీలు, ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా నాకైతే నా దగ్గర ఏది ఉన్నాయో అవే వేసాను. ఇదిగోండి, నేనైతే మిక్సీలో మనం ఏంటంటే ఆ పప్పులతో ఉండలు చుడితే మనకి కొద్ది నెయ్యి అన్నా ఎక్కువ వేసుకోవాలి, హనీ అన్నా వేసుకోవాలి. నేనైతే మిక్సీలో ఒక్క తిప్పుతాను, ఆ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకు పొడిలాగా అయిపోతాయి కదా. ఈ ఖర్జూరాలను అయితే నేను విడిగా స్టవ్ మీద పెట్టి వేడి చేసినప్పుడు ఆ లడ్డు నాకు టేస్ట్ అంత నచ్చలేదు. ఇదిగోండి, ఇవన్నీ డ్రై నట్స్తో కలిపి మిక్సీలో వేసేస్తే నేను ముందు మిక్సీ బ్లేడ్ తిరుగుద్దా లేదా అనుకున్నాను. చక్కగా తిరిగిందండి, ఇలాగ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు లడ్డు చుట్టుకోవడం ఈజీ అవుతుంది. ఆ డేట్స్కున్న ఆ జిగురుతోనే మనకైతే చక్కగా లడ్డు అయితే అయిపోతుంది అనమాట. నువ్వులు కూడా వేసాం కదా, ఆ నువ్వుల్లోంచి మనకు ఆయిల్ లాగా రిలీజ్ అవుద్ది. ఇంకా దీంట్లో మనం నెయ్యి కానీ ఏం కలపక్కర్లేదు. లాస్ట్లో నేనైతే కొద్దిగా తేనె అయితే వేసాను అనమాట. ఎక్కువ అక్కర్లేదండి, మనకు చూసుకొని, ఎందుకంటే మన డేట్స్ ఎంత వేసుకున్నాం అనేది చూసుకొని కొద్దిగా హనీ వేసుకుంటే సరిపోద్ది. ఇదైతే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఆ డ్రై నట్స్ లడ్డు అయితే మనకు అసలు వేరే స్మెల్ కూడా అనిపించదు. పిల్లలకి ఏంటంటే మనం నానబెట్టి తినంటే వాళ్ళకి బయట ఉంటే పీజీలో, హాస్టల్లో అలా ఉండే వాళ్ళకి అస్సలు కుదరదు. ఇలా మనం చేసి ఇచ్చేసామంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కిందో లేదా ఏది లేనప్పుడు స్నాక్స్ కింద ఇలా తిన్నారంటే, 1-2 తిన్నారంటే ఇందులో అన్నీ గుమ్మడి గింజల దగ్గర నుంచి ఫ్లాక్స్ సీడ్స్ నుంచి అన్నీ ఉన్నాయండి. పిల్లలకైతే కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇలా అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎక్కువ తీపి కూడా లేదు, ఇంట్లో పెద్దవాళ్ళం కూడా తినొచ్చు. తీపి ఇంతే వేసుకోవాలి, ఖర్జూరాలు ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి. నేనైతే చాలా తక్కువే వేస్తాను, ఎందుకంటే డ్రై నట్సే చాలా టేస్ట్ ఉంటాయి. అందుకనే డేట్స్ అనేది నేను చూసి తక్కువే, వీలున్నంత వరకు తక్కువే వేస్తాను అనమాట. తిన్నా కూడా మనకు బాగా వెగట్లాగా అనిపించదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే కొన్ని పంపించి కొన్ని అయితే నేను ఇంట్లో కూడా ఉంచుకున్నాను. ఇంకా మనం బయట కొనే స్వీట్స్ కంటే మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఇలా చేసుకున్నవైతే చాలా టేస్ట్ ఉంటాయి, చాలా హెల్తీ కూడా అండి. ఇంకా ఈరోజైతే ఇంకా 2 ఫంక్షన్లకు అయితే వెళ్ళాలన్నమాట. ఒకటైతే పెళ్ళి, ఒకటైతే రిసెప్షను. ఇంకా ఇదిగోండి, ఈ శారీస్ అయితే నిన్న షార్ట్ పెట్టిన దాంట్లో అడిగారు కదా, మీ పాప శారీను బ్లౌజ్ గురించి చెప్పండి అని. ఇదైతే సీ గ్రీన్ అండి. సీ గ్రీన్ శారీకి ఇలా కాంజీవరం పట్టు శారీ ఇది. ఇదిగోండి, ఇలా ఫ్లవర్స్ డిజైన్ లాగా. ఇప్పుడు ఈ మామూలుగా పట్టు శారీకి అయితే బుటీసో లేకపోతే చెక్సో అలా వస్తాయి, ఇప్పుడైతే ఇలా వస్తున్నాయి కదా. ఇదైతే చాలా బాగుందన్నమాట. కిందేమో ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, జరీ బార్డరు, పైనేమో చిన్న బార్డరు. దీనికైతే బ్లౌజు మామూలుగా వర్క్ ఎలా చేపిద్దామా అనుకున్నామో, ప్లెయిన్ అన్నా వేసుకోవచ్చు. ప్లెయిన్ కంటే సింపుల్గా ఏదైనా వర్క్ చేపిద్దామని చెప్పి దీనికైతే వర్క్ చేయించామండి. అది కూడా చాలా బాగుంది. ఇవి ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు. ఇదైతే ప్రశాంతి శారీస్లో తీసుకున్నాము. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా రెడ్ ప్లెయిన్కి, ఇలా ప్లెయిన్ రెడ్ బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ చేయించామన్నమాట. నేనేమో మామూలుగా అన్నిటి మీదకి సరిపోయేటట్టు రెడ్ ఇలా గోల్డ్ వర్క్ వచ్చేటట్టు చేయమన్నాను. మా పాప ఏమో ఇలా ఇది కూడా వేస్తే, ఈ సీ గ్రీన్ కూడా యాడ్ చేస్తే లుక్ బాగా వస్తుంది అంది. ఇంకా ఇలా చేయించామన్నమాట. మామూలుగా బ్లౌజ్కి అయితే మనం ఒక్కోసారి హ్యాండ్స్కి ఈ శారీలో వచ్చే మొత్తం పట్టంచు అంతా వేస్తాం కదా, అదైతే అంత లుక్ అనిపించలేదు నాకు. పైన చిన్న బార్డర్ వచ్చింది కదండి, ఆ చిన్న బార్డర్ ఇలా యాడ్ చేయించి మిగతాదంతా ఇలా వర్క్ చేపిస్తే చూడడానికి బాగుంది. ఆ శారీ మీదకి చాలా లుక్ వచ్చింది అనమాట. ఈ బ్లౌజు వర్క్ కూడా చాలా సింపుల్గా నీట్గా అనిపించింది నాకైతే. ఇదైతే విజయవాడ సీ ఫ్యాక్టరీ వాళ్ళు చేసి ఇచ్చారండి, చాలా బాగా చేసి ఇచ్చారు.
ఇదేమో నాకైతే ఎక్కువ పింకు గ్రీను అవే ఎక్కువ నచ్చుతాయి. ఇదైతే పింక్ మీద లైట్ పీచ్ కలర్కి పింక్ వచ్చిందండి. ఇదిగోండి ఇలా లీఫ్ డిజైన్ వచ్చింది కదా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఇది కూడా కాంజీవరం పట్టు శారీనేనండి. నేనైతే దీని మీదకి ప్లెయిన్ ఇలా బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. ఇంకా మా పాప ఏమో పట్టు శారీ మీదకి ప్లెయిన్ వేసుకుంటే బాగోదు అని చెప్పి ఆ శారీకి వచ్చిన బ్లౌజ్లోనే ఆ పట్టు క్లాత్ అన్నది హ్యాండ్స్కి వేయించుకున్నాను. మిగతాదైతే వర్క్ నేనేమో నాకు అంత వర్క్ ఏం వద్దులే అన్నాను. ఇది లైట్గా అయితే దీనికి ఓన్లీ నెక్ వర్క్ అయితే ఇలా లైట్గా చిన్న బూటీస్ వచ్చి ఇలా వర్క్ అయితే చేసి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. కొన్ని పట్టు శారీస్ మీదకి మనం అలా సింపుల్గా వేసుకుంటే అంత లుక్ రాదండి. ఏదైనా కొద్దిగా లైట్గా వర్క్ ఉంటే అది చాలా ఆ పట్టు శారీ మీద కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇంకా నేనైతే ఇది కట్టుకుంటున్నాను. ఇదిగోండి మామూలుగా రౌండ్ నెక్కే ఆ శారీలో వచ్చిన బార్డర్ వస్తుంది కదా, ఒకవైపు ఏమో అది హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోయింది. మిగతాదేమో ఈ బాడీకి అంతా ఇలా ప్లెయిన్ ఇచ్చి చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. చూడడానికి పెద్ద హడావుడి లేదు కానీ చాలా నీట్గా అనిపించింది నాకు కూడా. ఈ శారీ కూడా అండి కట్టుకుంటే చాలా లైట్గా అనిపిస్తుంది. మనం ఎంతసేపు అన్నా ఉంచుకోవచ్చు. పట్టు చీరలు కట్టుకుంటే అసలు ఎప్పుడు తీసేద్దామా అనిపిస్తుంది. అలా లేదనమాట. చాలా లైట్ వెయిట్ను చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఈ శీతాకాలంలో అయితే మనకి మామూలుగా మంచినీళ్ళు అసలు తాగబుద్ధి అవ్వదు. అలా కాకుండా మన దగ్గర ఇప్పుడు కమలాలు క్యారెట్ కానీ కీరా కానీ ఉంటే వేస్తాం కదా. దాంతోపాటు ఇలా మనం ఏదో ఒకటి వేసిన ఫ్రూట్స్ వేసిన వాటర్ తాగితే చాలా టేస్ట్ బాగా అనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. ఇంకా మేమైతే పెళ్ళికి రెడీ అవ్వడానికైతే ఫంక్షన్కి పెళ్ళికి రెడీ అవ్వడానికి ఇదిగోండి మామూలుగా అయితే పట్టు శారీ నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ వీళ్ళు చేసినంత నీట్గా అయితే నాకు కూడా రాలేదు. తినైతే రమ్య అనమాట, విజయవాడే. తనని పిలిస్తే తను వచ్చి మామూలుగా మనం శారీ ప్లీటింగ్ చేంజ్ చేసుకుని తర్వాత కట్టుకోవచ్చు. తినైతే ఇంకా 1 గంట ముందు పిలిచామన్నమాట. తినే డ్రేపింగ్ చాలా నీట్గా అండి, ఎంత బాగా చేసిందో. మామూలుగా ఈ శారీస్ కట్టుకోవడం అదైతే నేనైతే నీట్గా కట్టేసుకుంటానండి. వేరే వాళ్ళకి కట్టడమే అంత కరెక్ట్గా కుదరదు. మనం ఏదైనా పట్టు చీర కట్టుకున్నప్పుడు ఎంత మంచి పట్టు చీర కట్టుకున్నా కట్టుకోవడం కరెక్ట్గా కుదరకపోతే అసలు దాని లుక్కే మారిపోద్ది. తినైతే మామూలుగా మనకి వాళ్ళ ఇంటికి పంపించినా సరే ప్లీటింగ్ చేసి బాక్స్లో పెట్టి పంపిస్తారు. ఇంకా మేమైతే ఇంకా సరే డ్రేపింగ్ కూడా చేయించుకుందాం అని చెప్పి తన్నే ఇంటికి రమ్మన్నాం. ఇదిగోండి తనైతే కావాల్సిన సెట్టింగ్స్ ఏమేమి కావాలన్నీ ఐరన్ బాక్స్ అవన్నీ తీసుకొని వచ్చి చక్కగా ఇలా నీట్గా అండి నేను కూడా చేద్దామని చూశాను కానీ నాకు అస్సలు కుదరలేదు. అందరికీ అన్నీ రావు కదా. తినైతే ఇదిగోండి తను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. విజయవాడలోనే అనమాట. ఇంటికి పిలిచినా వస్తుంది తను, లేకపోతే మనం శారీస్ పంపించినా సరే ప్లీటింగ్ చేసి నీట్గా ప్లీటింగ్ చేసి పంపించేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకోవచ్చు. దానికి కొలతలు ఉంటాయి కదండి మనకి, ఎక్కడెక్కడి వరకు ఇలా పావిడి చెంగు పెట్టుకోవాలి అవన్నీ చాలా నీట్గా చాలా బాగా రెడీ చేసింది తను. మన ఇంట్లో ఫంక్షన్ అన్నా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఈ పట్టు చీర కట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది చూడండి. అలాంటప్పుడు అయితే మనం ఇలా డ్రేపింగ్ చేయించుకుంటే ఆ చీరకు తగ్గట్టు లుక్ అయితే వస్తుంది. ఇదిగోండి తనైతే చక్కగా ఫ్రిల్స్ అవి నీట్గా పెట్టి చక్కగా చాలా నీట్గా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా తనే చక్కగా నీట్గా అన్నీ రెడీ చేసిందనమాట. తినైతే హెయిర్ స్టైల్ కూడా చేస్తుందండి. మామూలుగా అయితే మా పాప ఏదో తనకు వచ్చిన హెయిర్ స్టైల్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా నేనే అన్నాను లేదమ్మా నువ్వే హెయిర్ స్టైల్ చేయని. అయితే పువ్వులు కూడా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు ఏంటంటే మనకు అసలు పువ్వులు కూడా దొరకవు. పాపం తనే తీసుకొచ్చింది వచ్చేటప్పుడు, లేదంటే నేను తీసుకొస్తాలేండి మళ్ళీ మీరు ఎందుకని. అయితే కొన్ని శారీస్ మీదకి ఏంటంటే మనం ఇలాంటి శారీస్ మీద కనకాంబరాలు లేదా అన్నీ కలిపి కట్టిన పూలు పెడితే అంత లుక్ రాదు. ఇలాంటి శారీస్కి ఏంటంటే వైట్ మన మల్లెపూలు కానీ లేకపోతే విరజాజులు కానీ సన్నజాజులు ఇలాంటివి అయితే చీరకు తగ్గట్టు లుక్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇంకా శారీ ప్లీటింగ్ డ్రేపింగ్ మొత్తం అయిపోయింది. లేదు ఈరోజు కాదు మనం 2 రోజుల తర్వాత వెళ్ళాలంటే తనైతే నీట్గా ప్లీటింగ్ చేసి చక్కగా కవర్లో పెట్టి కూడా ఇస్తుంది అనమాట. హెయిర్ స్టైల్ కూడా ఇంకా టైం ఎక్కువ లేదు మాకు. ఇంకా 2 ఫంక్షన్లకు వెళ్ళాలి. మా పెద్ద బాబుని చిన్న బాబునేమో ఒకదానికి వెళ్ళమన్నాం, మేమిద్దరం ఒకదానికి వెళ్ళాలి అనుకున్నాము. ఇక్కడే టైం అంతా అయిపోతుంది.
అందుకనే నీట్‌గా తొందరగా అయిపోయేటట్టు చేసామ్మా అంటే తనైతే చాలా నీట్‌గా చేసిందండి. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. మనం రోజు ఇంత చక్కగా రెడీ అవ్వలేం కాబట్టి ఏదైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి, మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా చక్కగా ఇలా రెడీ అయితే ఆ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకి చాలా మెమరబుల్‌గా ఉంటాయి. ఇది నన్నే అడిగిందండి తను, "ఆంటీ ఎలా వేయాలి హెయిర్" అని. "నీకు ఎలా నచ్చితే అలా వేసేయమ్మా" అన్నాను నేను. ఇదిగోండి ఇంకా హెయిర్ స్టైల్ అంతా అయిపోయిందనమాట. పువ్వులైతే నేను మామూలుగా జడేసుకున్నప్పుడు ఇలా వేలాడేసుకుంటాం కదా, అలా పెడతదేమో అనుకున్నాను. ఇలా చక్కగా తనైతే ఎంత బాగా సెట్ చేసిందో. ఈ లుక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందండి, చాలా బాగుంది. ఇదిగోండి ఇలా మడిచి ఇలా చక్కగా ఒక చోటకే అనమాట. ఎంతండి, ఒక గంట సేపు పట్టింది చక్కగా చీర కట్టడం, ఈ చక్క హెయిర్ స్టైల్ చేయడం అంతా రెడీ అయిపోయిందనమాట. లాస్ట్లో అయితే కొద్దిగా పూలు మిగిలినాయి. మా పాప ఏమో "మిగిలిన పూలు నువ్వు పెట్టుకో" అంటుంది. "వద్దులే అమ్మ, నేను ఈ రెడీ అవ్వడమే ఎక్కువ, నాకేం వద్దన్న." ఈ పూలు కట్ చేసి ఏం చేస్తుందా అనుకున్నాను. ఇదిగోండి లాస్ట్లో ఈ జడ లాస్ట్లో అయితే చక్కగా ఇలా బ్యాండ్ లాగా చుట్టింది. నాకు భలే బాగా అనిపించింది అది. ఇలా పెట్టడం చూడడానికి కూడా అందంగా ఉంది. ఇంకా అక్కడ ఏం మామూలుగా హెయిర్తోనే చిన్న రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా అక్కడికి ఆ జడ అంతవరకు వేసి ఆపేశారు. తర్వాత ఈ పూలు చుట్టడం అయితే నాకు భలే బాగా నచ్చింది. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ లుక్, హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే మీ పాపది ఇయర్ అవి బుట్లు అవి ఎక్కడ తీసుకున్నారు ఏంటనేది ఈసారి అయితే నేను మీకు అవి చూపించి వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి హెయిర్ స్టైల్ అయితే ఇలా వేశారు, చాలా బాగుంది. ఈ శారీ కట్టడానికి ఎక్కువ టైం పట్టలేదు కానీ హెయిర్ స్టైల్కి కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. ఇదిగోండి ఇలా మనకి ఇక్కడ రెడ్ బ్లౌజ్ వచ్చింది కదండి, మా పాప ఏమో పింక్ పెడదామంటది. రెడ్కి పింక్ అసలు ఏమన్నా బాగుంటుందా? ఎప్పుడైనా మనం ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు దానికి ఆపోజిట్ కలర్ అయితేనే అది బాగా చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తాయి. నేనైతే ఆ గులాబీలు లేకపోతే దీని మీద కనకాంబరాలు పెడితే అస్సలు బాగోదు. ఇది చూడండి వైట్ పెట్టబట్టి దీనికైతే చాలా లుక్ వచ్చింది శారీకి కూడా. పువ్వులు ఎప్పుడైనా మనం శారీ డార్క్ కలర్ అయినప్పుడు లైట్ వైట్ కానీ లేకపోతే లైట్ కలర్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. దీనికి వేరే కలర్ ఇంకా డార్క్గా వచ్చే పూలు పెడితే అస్సలు బాగోదు. నేనైతే ఇలా చెప్పాను అనమాట. ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి చూడడానికి చూశారు కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా తనే ఇంకా వీళ్ళు రెడీ అయ్యే లోపు నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా తినైతే ఇంకా ఈ పాపడి వెళ్ళి ఇవన్నీ పెట్టేసి ఇంకా తనకు కూడా చాలా టైం అయిపోయింది పాపం. చాలా నీట్గా రెడీ చేసిందండి తిను. "ఆంటీ మిమ్మల్ని కూడా చేస్తాను, మీరు కూడా రండి" అంటే "వద్దులేమ్మా, నేను రెడీ అయిపోతానులే" అని చెప్పి ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇదిగోండి ఇదైతే ఈ పాపిడి బిళ్ళ కూడా ఈ శారీ మీదకి ఇది కూడా మ్యాచ్ అయిందనమాట. మామూలు గోల్డ్ పెట్టుకునే దానికంటే ఇదైతే లైట్ సీ గ్రీన్ వచ్చింది కదా, దానికైతే ఇది కరెక్ట్గా సెట్ అయింది. ఇదిగోండి ఇంకా లుక్ అయితే ఇలా ఉందనమాట. చాలా బాగా చేసింది తిను. ఇంకా మా మగపిల్లలు అయితే ఇద్దరు చక్కగా ఎప్పుడో రెడీ అయిపోయి కూర్చున్నారండి. మాదే లేట్ అనమాట. ఇదిగోండి ఈ శారీ కానీ హెయిర్ స్టైల్ కానీ ఇదంతా ఎలా ఉందనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి. చాలామంది షార్ట్స్ చూసే అడిగారు. మన సొంతంగా మనమైతే ఇంత నీట్గా అయితే రెడీ అవ్వలేము అనిపించింది నాకు. ఇదిగోండి ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇదిగోండి ఏదైనా ఫంక్షన్లు అయినా పుట్టినరోజులైనా మేమందరం ఇలా రెడీ అయినప్పుడు ఇలా ఫొటోస్ దిగడం నాకు చాలా ఇష్టం. అదే చాలా ఎప్పటికీ మనకి గుర్తుండిపోతాయి కదా. అయితే రంట్రా దిగుదామంటే మా పిల్లలు ఇద్దరు వస్తారు కానీ మా పెద్ద అబ్బాయికి అయితే చాలా సిగ్గు అనమాట. ఎక్కువ వీడియోల్లో కూడా రాడు వాడు. సరే నీ ఇష్టం నాన్న, వస్తే రా లేకపోతే లేదంటే ఇంకా సరే నువ్వు ఎప్పటికన్నా గుర్తుంటాయి కదా మనకి అని చెప్పి ఇదిగోండి ఇలా అయితే వీళ్ళైతే ఒక చిన్న రీల్ లాగా చేద్దామన్నారు. దానికి ఇలా చేద్దాం అలా చేద్దామని ఇక్కడే సగం టైం అయిపోతుంది. అసలే టైం అయిపోతుందంటే ఇక్కడే ఇంకా లేట్ అవుతుంది. ఇదిగోండి ఒక చిన్న రీల్ అయితే చేసాం, నిన్న పెట్టాం కదా.
నాకు కూడా ఇలా ఫొటోస్ దిగడం చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఇక్కడ మా చిన్నబ్బాయి స్ప్రేలు అవి కొట్టి నా స్ప్రే ఎందుకు ఆ స్మెల్ అనేది నాకు పడదు అసలు. ఆ కడుపులో తిప్పినట్టు అయిపోద్ది. ఇదిగోండి ఇంకా లైన్గా ఒక్కొక్కరు అంటే ఏజ్లు వారీగా అనమాట, పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు. ముందేమో చిన్నోడు ముందుకు వస్తానన్నాడు, లేదమ్మా నువ్వు మళ్ళీ హైట్ తక్కువ ఉన్నావు కదా, నువ్వు వెనకాల ఉంటే కనిపించవని మళ్ళీ ఇలా అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా నుంచొని ఇక్కడ వీడాట్లే సగం సరిపోయినాయి. మా చిన్నోడు నేను ఎక్కువ ఇదిగా ఉంటామండి, ఇంకా వీళ్ళిద్దరు అయితే కొద్దిగా తక్కువే. ఇంకా రీల్ తీసుకొని ఇంకైతే బయలుదేరామన్నమాట. ఈరోజు ఎందుకోనండి బయట ఎక్కువ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట ఇంకా మా పాప ఇంకా రెడీ అవ్వంటారు, చాలేమ్మా పద అని చెప్పి ఇంకైతే బయలుదేరాము. ఇప్పుడైతే ఈ పెళ్ళిళ్ళు హడావుడి ఈ ఫంక్షన్ల మూలన విజయవాడలో అయితే ఎప్పుడు ఇంత ట్రాఫిక్ చూడలేదు, కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉంది. మేము ఎప్పుడు అంత ఒక పావు గంటలో అరగంటలో వెళ్ళిపోతాము, అలాంటిది గంటన్నర పైన పట్టే ట్రాఫిక్లోనే ఎక్కువసేపు ఆగిపోయాము. ఇదిగోండి ఇంకా మా అబ్బాయిలు ఇద్దరు అయితే మేమెంతసేపు అమ్మ 5 నిమిషాలు అని చెప్పి వాళ్ళు రెడీ అయిపోయి కూర్చున్నారు. మా ఇద్దరిదే చాలా లేట్ అయింది. ఈ శీతాకాలం మూలన మామూలుగా 5:30 6 అవ్వకముందనే చీకటి పడిపోతుంది. ఇప్పటికే చాలా టైం అయిపోయినట్టుంది. మేము కరెక్ట్గా 8కే ఏమో బయలుదేరినట్టున్నామండి. అప్పటికే చాలా టైం అయిపోయినట్టు నిశ్శబ్దంగా ఉంది బయట అయితే. ఇంకా కొద్దిగా ముందు బయలుదేరితే మాకైతే 2 ఫంక్షన్లకి టైం అయితే సరిపోయేది. ఇంకా ఈ ట్రాఫిక్లోనే మాకు గంటన్నర పైనే పట్టేసింది. ఇంకా ఇదైతే ఏ కన్వెన్షన్ సెంటర్ అండి. ఇంకా పెళ్ళికైతే వచ్చేసాము. ఇప్పుడు మేము వచ్చేసరికి 9:10 అలా అయింది. ఇంతసేపు ఆ ట్రాఫిక్లోనే సరిపోయింది. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది గుర్తుపట్టారండి, మాట్లాడారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.